వారం రేపు వచ్చే బుధవారం రోజున ఆయన ఢిల్లీ వెళతామని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో అక్కడ ధర్నా చేస్తామని ప్రధానమంత్రిని కలుస్తామని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని చాలా సీరియస్గానే ఆయన రియాక్ట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు అనే దాని మీద కొంత ఘాటైన చర్చ జరుగుతోంది. నిజానికి ఆ కార్యకర్త హత్య పైన కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. వైసీపీ వాళ్ళేమో చంపిన అతను తెలుగుదేశం పార్టీ అతను, చనిపోయిన వాడు వైసీపీ అతను అని వాళ్ళు అంటారు. కానీ తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ లేకపోతే స్థానికంగా ఉండే ఇతర సంఘాల వాళ్ళు కానీ మైనార్టీ సంఘాలు కూడా ఆ మాటకు వస్తే వాళ్ళు కూడా ఇద్దరు వైసీపీ వాళ్ళే, వాళ్ళకు వ్యక్తిగతమైన గొడవలు ఉన్నాయి, ఒకళ్ళొకళ్ళు ఎప్పటి నుంచో కొట్టుకు చేస్తున్నారు. మొన్న అతనికి అవకాశం వచ్చింది, నరికి చంపేశాడు అనేది లోకల్గా వస్తున్నమాట. టీడీపీ కూడా అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెడుతోంది. కొంతమంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు అదే మాట, వాళ్ళిద్దరు మా వాళ్ళే అని వాళ్ళు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక ఇష్యూగా ఎందుకు చేయదలుచుకున్నారు? ఒకవేళ ఏ పార్టీ అనేది పక్కన పెడితే వాళ్ళకి ఇద్దరికి వ్యక్తిగతమైన కక్షలు ఉన్నాయి, దాన్ని అలా చూడకుండా పొలిటికల్ ఇష్యూ ఎందుకు చేయాలనుకుంటున్నారు? దాన్ని రాజకీయ అంశంగా మార్చి రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో కూడా రోజూ విద్వేషాలు రెచ్చగొట్టవచ్చు. ప్రతిరోజు ఒక హత్య, ప్రతిరోజు ఒక దాడి, ప్రతిరోజు ఒక వేధింపు, ప్రతిరోజు ఒక అరెస్టు, ప్రతిరోజు ఒక కేసు కదా. పైగా ఓపెన్గానే ప్రతిపక్ష పార్టీల నాయకుల మీదనే డైరెక్ట్గా అవి జరిగినవి. సో అందువల్ల ఈయన ఈ పద్ధతిని ఎందుకు ఎంచుకున్నారు? ఇనీషియల్గానే ప్రభుత్వం వచ్చి రాగానే మొదలెట్టిన దీనికి కారణం ఏంటి అంటే, ఏతావాత దాదాపు అందరూ దీని మీద ఒక విశ్లేషణ చేసి ఒక అంచనాకు వచ్చింది ఏంటంటే, ఈయనకి కొన్ని పనులు చేయడంలో మొహం చెల్లడం లేదు. ఫేస్ సేవింగ్ కోసం అంటే ఫేస్ లేదు. పర్టికులర్గా అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయనకి మొహం చెల్లడంలా. నిజానికి ఆ స్ఫూర్తి ఉంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే ఎన్ని సీట్లు వచ్చాయి అనేది దానితో పని లేకుండా అసెంబ్లీని గౌరవించాలి, అసెంబ్లీలో వెళ్ళాలి, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి, చర్చల్లో పాల్గొనాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది కదా చేయాల్సింది. నీకు ఏ హోదా ఉందా లేదా ఇవి ఇమ్మెటీరియల్. ఎంతమందికి ఉంటే చాలా పార్టీల వాళ్ళు గెలుస్తూ ఉంటారు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. అందరికీ ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా? ఇవ్వరు కదా. ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళు కూడా ఇరగదీసిన వాళ్ళు ఉన్నారు. మిత్రపక్షంగా ఉండి కూడా, అధికార పార్టీ పక్షానికి మిత్రపక్షంగా ఉండి కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టిన నాయకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఈయనకి ఎందుకో మరి అసెంబ్లీకి వెళ్ళడానికి మొహం చెల్లడంలా. అక్కడ గతమంతా తవ్వుతారని, లేకపోతే గతమంతా బయటపెట్టి ఎండగడతారని, స్కాములన్నీ బయటకు వస్తాయని, వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఏమన్నా భయపడుతున్నారా? తెలియదు. అందువల్ల అసెంబ్లీ నుంచి తప్పించుకోవడం కోసం, అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవడం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళడానికి ఎత్తుగడ వేశారు. ఆ చావుని, ఆ హత్యని ఒక రాజకీయ హత్యగా మార్చి దాన్ని తన రాజకీయ అవసరానికి వాడుకుంటున్నారు అనేది ఒక కంక్లూజన్కి వచ్చారు చాలామంది, ఒక ఆలోచనకు వచ్చారు చాలామంది విశ్లేషకులు. సో ఇప్పుడు ఇంకోటి, ఇదేమో ముఖం చెల్లక తను తప్పించుకోవడం కోసం, అసెంబ్లీకి డుమ్మా కొట్టడం కోసం ఇలా చేశారనేది ఒక చర్చ. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి కూడా సాధించేది ఏంటి? ఢిల్లీ వెళ్తే అక్కడున్న కేంద్రం పెద్దలు కానీ, వాళ్ళు మంత్రులు కానీ, రాష్ట్రపతి గారు అంటే ఇస్తారేమోలే, వీళ్ళందరూ అపాయింట్మెంట్లు ఇస్తారా? అపాయింట్మెంట్లు బుక్ చేసుకున్నారా ముందే? ఎల్లగానే ఇచ్చారు. ముఖ్యమంత్రులకే వెంటనే ఇవ్వరు కదా, ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ. అలాంటిది ఈయన ఎలాగానే మరి అపాయింట్మెంట్లను ముందే ఫిక్స్ చేసుకున్నారా? లేకపోతే అక్కడ ఉండి 4 రోజులు ఉండైనా అపాయింట్మెంట్ తీసుకుని చేసి చెప్పొస్తారా? బీజేపీ ఆలోచనలు ఎలా ఉంటాయి, కేంద్రం ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఏపీలో ఉన్నది ఎన్డీఏ సర్కార్. సో అదొక చర్చ నడుస్తుంది.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళాడు 5 ఏళ్లలో ఆయన. ఏనాడు మీడియాతో మాట్లాడలేదు. మరి రేపు వెళ్ళి మాట్లాడతారా? అంటే ప్రతిపక్షంలో ఉంటేనో లేకపోతే ఓడిపోతేనో మాత్రమే మీడియా గుర్తొస్తుంది, లేదా ప్రజలు గుర్తొస్తారా?